మూవీ మాటల్లో ఎక్స్ప్రెస్ చేయడానికి లేదండి. ఇట్స్ జస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు అంతే. ఆయన పర్ఫార్మెన్స్ గురించి చెప్పక్కర్లేదండి. అర్జున్ రెడ్డి లెవెల్లో ఉంది. విజయ్ గారికి అలాంటి ఫిల్మ్ తగిలితే ఎలా ఉంటుందో సేమ్ యాస్టిస్ అలానే ఉంది. ఎక్స్పెక్టేషన్స్ మించే చేశారు అనుకోవచ్చు. అర్జున్ రెడ్డి ఆ లెవెల్లో ఉంది ఆయనకి, అండ్ ఆ లెవెల్లో రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా వీలైతే ఇంకా పెద్ద సెన్సేషన్ కూడా అవ్వచ్చండి. సత్యదేవ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? సత్యదేవ్ గారు కొంతమంది టికెట్ సినిమాకి రావడమే బొక్క 150 అంత నెగిటివ్ చేసేది ఎలా ఉందా మూవీ? అసలు లేదండి, అలా నమ్మి రాకపోతే చాలా మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది తర్వాత సినిమా చూసినప్పుడు. డెఫినెట్గా వాళ్ళు చెప్పినట్టు కింగ్డమ్ వరల్డ్లో ట్రావెల్ చేశాము. యాక్షన్ కానీ ఫ్యామిలీ కానీ ఏ డ్రామా ఇష్టపడిన వాళ్ళకైనా సినిమా అనేది పర్ఫెక్ట్గా ఎంటర్టైన్ చేస్తుంది. విజయ్ గారి యాక్షన్ అర్జున్ రెడ్డి లెవెల్లో ఉంటుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సత్యదేవ్ గారితో ఆ బ్రదర్ బాండింగ్ కానీ అదంతా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ఫిల్మ్ ఇది, బికాస్ వీ థరోలీ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. మ్యూజిక్ కానీ భాగ్యశ్రీ గారి కాంబినేషన్ కానీ అంతా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అట్లా రూమర్స్ ఎవరన్నా నమ్మి ఫిల్మ్ బాగాలేదు అనుకుంటే తర్వాత మిస్ అయ్యామని డెఫినెట్లీ విల్ ఫీల్. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అండి, ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా అండి. ఫ్యామిలీ ఆడియన్స్కి అభ్యంతరం అనిపించేలాగా సినిమా అసలు ఎక్కడా లేదు. అండ్ మాస్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. డిసప్పాయింటెడ్, నేనైతే కొంచెం డిసప్పాయింటెడ్. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్తో అయితే వచ్చానన్న నేను బేసిక్గా. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ దేవరకొండ గారు హిట్ కొట్టాలి, పెద్ద హిట్ కొట్టాలి. అదే ముందే చెప్పాడు కదా తిరుపతిలో డైలాగ్, వెంకన్న స్వామి కొంచెం సపోర్ట్ చేస్తే చాలు స్వామి టాప్లో వెళ్ళి కూర్చుంటా అన్నాడు కదా. సో దాన్ని హైప్, ఆయన ఆలోచన ఆ వేలో ఉందంటే సినిమా ఎలా ఉంటుందని ఆలోచించి వచ్చా. బట్ చాలా బాగా చేశారు యాక్టింగ్. సినిమాని ఒక హైప్ పిచ్లో తీసుకెళ్ళి సెకండ్ హాఫ్లో డమాలని పడేశాడు అనిపించింది. ఆ క్లైమాక్స్ కావచ్చు, ఇంకా కొన్ని దాని ముందు సీన్స్ కావచ్చు, కొన్ని ఇబ్బంది పెట్టారు. విజయ్ దేవరకొండ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అవడం వల్ల సినిమాలు అయింది అనుకోవచ్చా? అవి మనకు తెలియదన్న, బట్ ఆయన వైజ్ ఆయన చూపించిన విధానం కావచ్చు, రిమైనింగ్ థింగ్స్ సూపర్ అనిపిస్తుంది. బక్కోడి మ్యూజిక్ కావచ్చు, ఇంకా హీరోయిన్ ప్రజెన్స్ ఉంది. బట్ ఇంకా ఏదైనా సీన్స్ ఉంటే బాగుండేదేమో. అన్నీ మీకు తెలిసిన తర్వాత నేనేం చెప్తా అన్న, అలా ఏం ఉండదన్న. ఇప్పుడు స్టోరీకి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పెట్టుకుంటారు. యాజ్ ఎ డైరెక్టర్గా పెట్టొద్దు అనే క్వశ్చన్ మార్క్ మనం చేయొద్దు. వాళ్ళు తీసిన సినిమా ఎలా ఉంది ఏంటి అంటే మనం మాట్లాడడానికి ఉంటుంది తప్ప. ఎందుకు యూట్యూబ్లో చూసుకుంటారు? థియేటర్కి ఎందుకు రావాలి? ఇప్పుడు ఆ సాంగే కావాలి అనుకున్న వాళ్ళు యూట్యూబ్లో చూసుకుంటారు, థియేటర్కి ఎందుకు వచ్చి కూర్చుంటారు? ఫ్రీగా వచ్చేదాన్ని థియేటర్లో ఇంత పెద్ద స్క్రీన్లో చూడాలని అనుకోరు కదా. రివ్యూ అయితే ఏదైనా చెప్పగలుగుతాం, కానీ ఇవన్నీ